జోష్న అయితే అగ్రిమెంట్ని అడ్డం పెట్టుకొని ఇంకా ప్రతి పని ఇంకా కార్తీక్తో చేపిస్తూ ఉంటుంది. ఇదంతా చూసి ఇంకా దీప అయితే మీరు చేసేది ఏం బాగాలేదండి. ఆ అగ్రిమెంటు అడ్డం పెట్టుకొని ఆ జోష్న మీతో ఎన్ని పనులు చేపిస్తుందో మీకు అర్థమవుతుందా అని చెప్పానంటే, నేను ఏది చేసినా ఆలోచించే చేస్తానని చెప్పని నీకు తెలుసు కదా దీప, నువ్వేం తొందరపడద్దు. ఈరోజు నేను ఎక్కడ తగ్గినా ఒక దగ్గర మాత్రం తలెత్తుకొని నిలబడతాను అని చెప్పనని ఇంకా దీపకైతే ధైర్యం చెప్తాడు. ఇంకా శివనారాయణ అయితే తనకు మనవరాలు ఏదో గొప్పగా సాధించిందని చెప్పనని చూసారా సుమిత్ర దశరథ్, నా మనవరాలు ఆ కార్తీక్ని మెడ వంచి కాళ్ళ దగ్గరకు తెచ్చేలా చేసింది, దట్ ఈజ్ శివనారాయణ మనవరాలు అంటే అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. ఒక పక్క సుమిత్రకైతే చాలా కోపం వస్తుంది. మనుషుల్ని హింసించి బాధ పెట్టేది నా కూతురు అనడానికే నాకే సిగ్గుగా ఉంది అని చెప్పని అనుకుంటాడు. ఇంకా దశరథ్కి అయితే జోష్న మీద ఆల్రెడీ తన మీద అనుమానం ఉంటుంది, నిజంగా తను నా కూతురా కాదా అని చెప్పనని. అది ఇంకా తను చేసే వేషాల వల్ల ఇంకా తనకు నా కూతురు కాదు ఏమో అన్నట్టుగా ఉంటుంది. ఇంకా దీప అయితే ఇంకా జోష్న అయితే, ఏంటి బావా ఈ పనులన్నీ నీకు చేస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది కదా అని చెప్పానంటే, నాకేం ఇబ్బంది లేదు మరదలా, ఇది నా అత్తారిల్లు, దీంట్లో నేను ఎన్ని చేసుకుంటూ ఉంటాను, నా కుటుంబం కదా అంటే, ఏంటి బావా నీ కుటుంబం అంటే, నేను నీ కుటుంబం కదా కాదు అంటే, ఇది నా కుటుంబం కాదంటే, నువ్వు నీ కుటుంబం అనుకుంటున్నావు, నేను అసలు విషయం చెప్పాను అనుకో ఇది నీ కుటుంబం కాదని అందరికీ తెలిసిపోతుంది. అసలు దశరథ్ సుమిత్రాల అసలు ఏకైక కూతురు దీప, ఆ విషయం నీకు తెలిసే నువ్వు మీ నాన్నని చంపాలని చూసావు, ఆ నిజాన్ని ఇప్పుడు నేను బయట పెట్టాను తర్వాత నీ పరిస్థితి ఏంటో చూసుకోని చెప్పి వార్నింగ్ ఇస్తాను.